ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు డివిజన్ స్థాయిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. 41వ డివిజన్ టీడీపీ కో కన్వీనర్ మైలపల్లి విద్యాసాగర్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంను ఎమ్మెల్యే వనమాడి ప్రారంభించారు. కాకినాడ నగరంలో స్థానిక 41వ డివిజన్లో పార్టీ కో కన్వీనర్ మైలపల్లి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పింఛన్లు, తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలను ప్రజల నుండి తెలుసుకునేందుకు స్థానికంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోతే స్థానికంగా ఉండే నాయకులకు చెప్పినట్లయితే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇల్లు, కార్యాలయాలే పార్టీ ఆఫీసులుగా మారాయని తెలిపారు. డివిజన్ ఇన్ఛార్జ్ విద్యాసాగర్ మాట్లాడుతూ 41వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దానికోసం డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, శివాలయం చైర్మన్ సురేష్, సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, శివాలయం చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు, మీసాల రమా సునీత, శ్రీనివాస్ చౌదరి, పాలిక నాని, పాలిక సాయి సూర్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర అట్టే వస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వార్డులో ఉన్న నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర అదే విధంగా వస్తున్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. చాలా సంతోషం. ఈరోజు 41వ డివిజన్లో ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఆల్రెడీ వార్డు ఇన్ఛార్జ్గా మా జొన్న వెంకటరమణ కూడా ఉన్నాడు. అదేవిధంగా డివిజన్ వేదిగా ఇంకా బూత్ వేదిగా సభ్యులు ఉన్నారు. ఇంకా అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు. ఈ టీం వర్క్లో ఎవరి కాళ్ళే ఎవరు బాగా సర్వీస్ చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రజలు వచ్చి చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో, ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు. జనరల్గా మనం కూడా ఆ విధంగా పని చేసుకోవాలి. నాయకులైనా, కార్యకర్తలైనా, ఎవరైనప్పుడు కూడా అప్పుడే నాయకత్వం కూడా వస్తుంది. జనరల్గా ప్రజల నుంచి వస్తారు నాయకులు ఎప్పుడు కూడా, క్షేత్రస్థాయిలో కూడా. నేనేమంటానంటే ప్రభుత్వం ఎలాగ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తున్న విధానంలో సంక్షేమం వాళ్ళకి అందుతున్నాయో చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా అడిగి తెలుసుకుని పరిష్కారం చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని విద్యాసాగర్ కానీ, జొన్న వెంకటరమణ కానీ, ఇక్కడున్న మనకి ఉన్నటువంటి బూత్ కన్వీనర్ కానీ, సభ్యులు కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసి ఈరోజు మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది వేదిక ఏర్పాటు చేయడం జరగదు, దీన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. ఉంటే తెలియజేసి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఒక వేదిక, ఒక ఆఫీస్ అనేది ఉండాలని చెప్పేసి 41వ వార్డులో అయ్యర్ హోటల్కి దగ్గరలో పక్కనే మా ఇంటి కిందనే ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది. సో వార్డులో ఉన్న ప్రజలు అందరూ కూడా వీరికి మీకు ఏదైనా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి, టీడీపీలో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, నేనున్నాం, మా దృష్టిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా సరే మీ సమస్యని తగినంత వేగవంతంగా పరిష్కరిస్తామని, ఈ పరిష్కరించడం గురించే ఇక్కడ ఈ తెలుగుదేశం కార్యాలయం కూడా పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించిన మన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అలాగే టౌన్ ప్రెసిడెంట్ వీరు గారికి, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ గారికి, మిగతా కూటమి మిత్రులకు, తెలుగుదేశం నాయకులకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 41వ వార్డులో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎన్నాళ్ళ నుంచి ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఆదరించాలని, మీ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని, దాన్ని ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తూ